హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ స్టఫ్డ్ మసాలా బజ్జీ చేసుకుందామండి. మనం బండి మీద ఎలా దొరుకుతాయో వంకాయ బజ్జీలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను, కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇలా కింద కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పుచ్చులు పురుగులు ఉన్నా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ వంకాయల ముక్కల్ని ఇందులో నీళ్ళు తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల మనకు కనర్ కూడా రావు. కన్నరగా ఉంటాయి కదా కొంచెం వంకాయలు, అలా చేదు రాకుండా కన్నర్ లేకుండా ఉంటుంది. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక తడి క్లాత్లో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు ఇలా చిటపటమనకుండా ఉంటుంది. ఇలా కొంచెం నీళ్ళు ఇలా దులుపుకుంటూ ఇందులో వేసేసుకోవాలి. వీలైతే ఇలా క్లాత్తో ఇలా తుడుచుకొని వేసుకుంటే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు మీద పడకుండా చిల్లకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసము నేను ఇక్కడ ఒక 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాను, అంటే 2.5 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నాను. ఇవి దోరగా వేయించుకోవాలి, మాడకుండా. ఈ నువ్వులు చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా నీళ్ళేమీ లేకుండా తుడిచేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయండి కదా. ఈ వంకాయలు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వీటిని మరి ఎక్కువగా మెత్తగా ఉడికించుకోకూడదు. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయల్ని తీసేసుకుందాము. మనకు వంకాయలు మెత్తగా అయిపోయాయి చూడండి, ఉడికాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఒక జార్ తీసుకొని మనం వేయించుకున్నాం కదా నువ్వులు, ఈ నువ్వులు వేసుకున్నాము. అలాగే ఇందులో తగినంతగా ఉప్పు, నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెము ఇలా చింతపండు వేసుకోవాలి, కడిగి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో కాస్త ఏమైనా ఉప్పు పడుతుందేమో టేస్ట్ చూడండి, కలిపి ఇలా స్టఫ్ చేసుకోవచ్చు. ఈ చల్లబడిని మనకు వంకాయలు కూడా ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసుకుందాము. కొంచెం బయటకి ఏమీ రాకుండా ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అల్లం కూడా వేసుకోవచ్చు, నేను వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను. ఈ విధంగా అన్నీ కూడా స్టఫ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు మనము పిండిని కలుపుకుందాము. ఇక్కడ నేను 250 గ్రామ్స్ శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. మనం స్టఫింగ్లో కూడా ఉప్పు వేసుకుందాము, అదంతా కూడా చూసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ఓమ. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. దీనిలో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుందాము. ఇలా వాటర్ ఎక్కువగా పోసుకోకుండా కొన్ని కొన్ని వేస్తూ కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా వేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకునేటప్పుడు మనం పిండిని ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకున్నామండి. ఇలా మనకు బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. కరెక్ట్గా 1 కప్పు వరకు వాటర్ అయితే, ఈ కప్పుతో 1 కప్పు వాటర్ సరిపోయాయి మనకి. పిండిని ఇలా 1-2-3 నిమిషాల వరకు ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెము మనం వేడి ఆయిల్ వేసుకుందామండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ చేసుకున్న ఈ బజ్జీని ఇందులో వేసేసుకొని ఇలా వేసుకొని ఇలా స్టఫింగ్ బయటకు రాకుండా చూసుకొని మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెంచుకుంటూ బజ్జీలను వేయించుకోవాలి. రెండు సైడ్లు కూడా మంచిగా వేగాక తీసుకోవాలి. ఈ బజ్జీలను తీసేసుకుందాము. అలాగే మనం ఎన్ని బజ్జీలు రెడీ పెట్టుకున్నామో వంకాయలు అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. చూడండి, అన్ని బజ్జీలన్నీ మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవిని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకొని పల్లీలను ఇలా వేయించుకోవాలి. పల్లీలు ఇష్టం లేదు అనుకుంటే వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 1 మినిట్ వరకు వేయించుకోవాలి. పల్లీలు కూడా వేగాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఇలా చిన్నగా
ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇందులోని కొంచెం ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం. ఇందులో ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా బజ్జీని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసి ఇలా రెడీ పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న పల్లీలను కూడా ఇందులో ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇంతే మనకు వంకాయ స్టఫ్డ్ మసాలా బజ్జీ. ఎన్ని తీసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంతేనండి, అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసేసుకొని పెట్టుకుంటే మనకు వంకాయ స్టఫ్డ్ మసాలా బజ్జీ రెడీ అయిపోయిందండి. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా బజ్జీలు తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు వర్షం కూడా పడుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ మనకు బండి మీద ఎలాగా ఉంటుందో అలాగే ఉంటుంది. దీని మీద పెరుగు కూడా వేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.